ఎప్పుడూ ఒకే రకమైన ఇడ్లీ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. హెల్త్‌కి చాలా మంచిది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రాగి ఇడ్లీకి ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రాగులు తీసుకోవాలి. వీటిని ఒక 3 గంటలు సోక్ చేసుకోవాలి. ముందే చెప్తున్నా ఇది డైట్ చేసే వాళ్ళకి చాలా పనిచేస్తుంది. నీట్‌గా వాష్ చేసుకొని గ్రైండర్‌లో వేసుకోవాలి. మినపప్పు ఎంత తీసుకుంటే ఇడ్లీ రవ్వ కూడా అంతే తీసుకోవాలి. రాగులు కొలైతే అవసరం లేదు. పప్పు ఎంతైతే ఇడ్లీ రవ్వ అంత తీసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్‌కి ఇలా ఉంది గానీ పొద్దున్నకి బ్యాటర్ ఇంకా బావుంటుంది. ఇందులో సాల్ట్ ఏసి ఇడ్లీ పెట్టుకోవడమే. సేమ్ బ్యాటర్‌తో మనం దోస కూడా చేసుకోవచ్చు. ఇడ్లీ కన్నా దోస టేస్ట్ ఇంకా బావుంటుంది. నిజంగా డైట్ చేసే వాళ్ళకి ఈ ఫుడ్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఒక 3 ఇడ్లీ తింటే చాలు పొట్ట హెవీ అయిపోతుంది. అంత తొందరగా ఆకలేయదు. ఇది ఇంకా హెల్తీ ఫుడ్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదు. కాకపోతే హెవీగా ఉంటుంది. పొద్దునకి చూసారా బ్యాటర్ ఎంత బావుందో. దీంతో ఇడ్లీ, దోస చేసుకొని పల్లీ విత్ టమాటా చట్నీ చేశా. టేస్ట్ అయితే చాలా బావుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.